అవును సువాసయే సువాస అంటే తను నటి సుభాష. నిజంగానా? సుభాష ఇక్కడ జనం చాలా ఎక్కువగా ఉన్నారు. అవును సరిగ్గా చెప్పావు తను సువాసనే. ఇది చాలా అద్భుతంగా ఉంది. హలో సార్. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. ఇక్కడ నుంచి నావే ముందుకొచ్చి చూడొచ్చు కదా. నాకు తెలుసులే, నువ్వు నాతో రావచ్చు జియా. ఇది చాలా దారుణం. ఇప్పుడు దిగిపోయేది ఫైనల్ టేక్. రెడీ యాక్షన్. తన గురించి ఆలోచించినప్పుడల్లా నా ఒంటి ఎందుకు వేగంగా కొట్టుకుంటుంది? నాకేమైంది? అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నన్ను క్షమించండి. నాకేం కనిపించడం లేదు. సూర్య వాళ్ళ నాన్నగారికి తెలిసినట్టు మనకు ఎవరైనా తెలుసుంటే బాగుండేది. అవును నిజమే. ఉపాయం 7 acquaintances. ప్రతి వ్యక్తికి 6 ద్వారా ఈ ప్రపంచంలో సంబంధాలు ఏర్పడతాయి. ఈ విషయం నీకు తెలుసా? అసలు ఏమంటున్నావు? ఇదేదో చాందాడ్లా పెద్దగా సాగిపోతుందే. నీకు అలా అనిపిస్తుంది కానీ ఇందులో మొత్తం 7 మందే సంబంధించుంటారు. నోబితా తెలుసా? 7 మందా? అవును నిజం. ప్రపంచంలో ఏ వ్యక్తితోనైనా పరిచయం పెంచుకోవాలనుకుంటే ఈ పద్ధతే కొనసాగుతుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. తెలిసిందా? ఇది జరిగే పని కాదు. నీకు నోటితో చెప్పడం కంటే కళ్ళారా చూపిస్తాను. నాకిదే వద్దు. ఆగు, ఒకసారి పెట్టుకో. వెంటనే సుభాషాకి తెలిసిన వాళ్ళతో పరిచయం చేసుకోవాలని చెప్పు త్వరగా. నేను వెంటనే సుభాషాకి తెలిసిన వాళ్ళతో పరిచయం చేసుకోవాలి. నేను ఎందుకు షిజుకా వాళ్ళ ఇంటికి వచ్చాను? అర్థమైంది. ఆ గ్యాడ్జెట్ పరిచయానికి దారిని కనిపెడుతుంది నోబితా. నువ్వు నా స్నేహితుడు నోబితా కదా? ఏం జరుగుతుందో అలా చూడు. షిజుకా తనకి తెలిసిన వాళ్ళతో నిన్ను పరిచయం చేయాలని వెళ్తోంది. షిజుకా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నిజంగా సుభాషాన్ని చేరుకుంటామా? ఖచ్చితంగా చేరుకుంటాం. అరే ఇది మా అంకుల్ బాయ్ ఇల్లు కదా? అరే షిజుకా నువ్వా? సరేలే, నాకు అర్థమైంది. నా చుట్టూ షిజుకాకి నువ్వు స్నేహితుడివి. నీ పేరు నోబితా కదా? అవును. సరే మీరందరూ వెనకాలే రండి. త్వరగా రండి, ఆగద్దు. అందరూ వెళ్ళండి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇది తనక వాళ్ళ ఇల్లు. తనకా ఎవరు? నేను పనిచేసే కంపెనీ యజమాని ఇతను షోలు కండక్ట్ చేస్తారు. ఏంటి నిజంగానా? భలే భలే. అయితే త్వరలో మనం అనుకున్నది నెరవేరుతుంది. ఆ డాగి తను కొరికిన టనాకాకి పరిచయం ఉన్న మీనా మోటో చుంటో షిజుకాకి స్నేహితుడైన నోబితావి నువ్వేనంటోంది. అదొక డాగి. ఆ డాగికి సుభాషతో పరిచయం ఉంటుంది. అది నిజమే, కానీ గ్యాడ్జెట్ లో ఇలాంటి పొరపాటు ఉండదు నోబితా. సుభాష చాలా బాగుంది కదా? అవును నిజమే. తన ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుంది. నువ్వు షిజుకా ఫ్రెండ్వి కదా? తన బంధువుకి టనాకా తెలిసిన వాళ్ళు. అతని కొరికిన జోసెఫిన్ డాగి యజమాని డోరెకిచి ఈ సినిమా నిర్మాతకి బాగా కావాల్సిన వారు. అవును.
నన్ను సుభాషాకి పరిచయం చేశారు. చూసావా నేను ఇచ్చిన గ్యాడ్జెట్ పొరపాటు చేయలేదు. సుభాష, దయచేసి నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు సంతోషమే, డోరేమాన్. నిజమైంది. నేను ఎప్పుడు కడుపుకోను. అలా అనకూడదు, ఆరోగ్యానికి అది మంచిది కాదు. నా పేరు డోరేమాన్. నాకు దయచేసి ఆటోగ్రాఫ్ ఇస్తారా? నా పేరు డోరేమాన్. తప్పకుండా, ఇక నుంచి మనం ఫ్రెండ్సే కదా. నా పేరు డోరేమాన్. తన నోబితాకు ఆటోగ్రాఫ్ ఎలా ఇస్తుంది? బహుశా అదే కారణమేమో. ఆ పోనీ టైల్ డోరేమోన్ గ్యాడ్జెట్ కి సంబంధించింది. నేను సాధించాను. నోబితా, అసలు దీనికి అర్థం ఏంటో చెప్పు. సుభాష దగ్గర నుంచి నువ్వు ఎలా ఆటోగ్రాఫ్ తీసుకున్నావు? ఇందులో ఏదో తిరగాల్సింది. అరే నోబితా, షార్ప్నర్ సాయంతో నువ్వు సుభాషాన్ని కలిసావా? చూసావా? అప్పుడే అన్నావు. మరేదో చెప్పు. జరిగింది ఇదే. అద్భుతం. దీన్ని ఉపయోగిస్తే ప్రపంచంలో ఎవరితోనైనా స్నేహాన్ని పెంచుకోవచ్చా? నా స్నేహితుల స్నేహితులు కూడా నాకు స్నేహితులే. అర్థమైందా? అలాగా? అయితే నాకు అంతర్జాతీయ సూపర్ స్టార్ మెకెన్జీ రచయితని కలవాలని ఉంది. నాకు కూడా కలవాలి ఉంది. ఆటోగ్రాఫ్ కావాలి. ఓయ్ నోబితా, నాకు మెకెన్సీ రచయితని కలవాలని ఉంది. పదండి, వెళ్దాం. అద్భుతంగా ఉంది. పదే పదే మనము హాలీవుడ్కి చేరుకున్నాం. మన త్వరలో మెకెన్సీని కలవబోతున్నాం కదా. మనము ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? మనం ఎప్పుడు రష్యాలో ఉన్నాం. ఇక్కడే రండి. ఇది మన దేశం. మనం ఎప్పుడు వచ్చామయ్యో. ఏంటి, మన దేశంలో హాలీవుడ్ స్టార్ ఉన్నారా? బహుశా అతను రహస్యంగా వస్తారేమో. ఏయ్, ఇది ఇది నోబితా పోయాడు కదా. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకేం తెలీదు. అసలు మీరా? అంకుల్ మీరు ఇక్కడికి వచ్చారా? ముందు నిన్ను పరిచయం చేస్తాను. నా వ్యాపార భాగస్వామి స్నేహితుడైన ఆఫ్రికాలోని వ్యక్తికి రోమౌట్ ఎడారిలో నివసిస్తున్న స్నేహితుడి బాధ్యతల బంధువు నేను నోబితా. నోబితా, నేను నీకు ఇచ్చిన కామిక్ పుస్తకాన్ని తిరిగి ఇచ్చేసేయి. రచయిత మెకెన్సీ గారు ఇక్కడ ఎందుకు లేరు? ఆసామా. అయితే మీ పూర్తి పేరు? భలే వాళ్ళే, నా పేరే మర్చిపోయారా? మెకెన్సీ, అసామా కెంజీ అన్నమాట.